హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముందుగా మా లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి హార్డియెస్ట్ వెల్కమ్. సో గుడ్ టు సీ యూ హియర్ సార్. అండ్ అలానే మా ఎస్కేఎన్ గారికి, బన్నీవాస్ గారికి హార్డియెస్ట్ వెల్కమ్. మా ప్రియదర్శి గారికి, అనుదీప్ గారికి, అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆరాధ్రవన్ ఇస్ హియర్. అండ్ ప్రసాద్ బెహ్రా గారికి, రాగ్ మయూర్ గారికి, నిహారిక ఎన్ఎం గారికి అందరికీ హార్డియెస్ట్ వెల్కమ్. ఓకే, సో ఈ సినిమా లాగానే నేను కూడా ఒక పికప్ లైన్ రాసుకొచ్చిన ఇవాళ. ఈ సినిమాలో హీరోయిన్ నిహారిక ఎన్ఎం, సినిమా పేరు ఎంఎం మిత్రమండలి. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మిత్రమండలి టీజర్ లాంచ్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మిత్రమండలి హార్డియెస్ట్ వెల్కమ్. అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుంది, ట్రైలర్ ఎలా ఉంటుందా, మిగతా కంటెంట్ అంతా ఎలా ఉంటుందా అని కామెడీని ఇష్టపడే ప్రేక్షకులందరూ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తెలుసు. సో ఇవాళ బేసిక్గా ఇందులో ఉన్న కాస్ట్ అందరూ డిఫరెంట్ సినిమాల్లో కనిపించారు. డిఫరెంట్ సినిమాల్లో కనిపిస్తేనే వాళ్ళు అంత కామెడీ క్రియేట్ చేస్తే అందరూ కలిసి ఒకటే సినిమాలో కనిపించబోతున్నారు. ఇందులో ఎంత కామెడీ ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందో స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో టీజర్ చూసాక మిగతా విషయాలు మాట్లాడదాం. బన్నీవాస్ గారు ఎక్కడున్నారు? యా, సో ఎవరితో టీజర్ లాంచ్ చేయించబోతున్నాం మనం? దర్శి గారు, మీరు టీజర్ హీరో కన్నా కూడా కొంచెం వెనక్కి వెళ్తే చాలా బాగుంటుంది. బికాజ్ ఇట్స్ స్టేజ్ కదండి, మిక్స్ తెలియదు ఇక్కడిది సౌండ్. కొంచెం ఒక 4 రోజులు మీరు ఉండండి సార్, మీరే లాంచ్ కాబట్టి. సార్ ఎనీ థియేటర్ ఫస్ట్ రోలో సౌండ్ అలాగే ఉంటుంది సార్, అది మీదైనా ఎవరిదైనా కూడా. మీకు గుర్తుందో లేదా, సింగిల్కి మీరే తీసుకెళ్ళి సెంటర్ లైన్లో కూర్చోబెట్టదు, ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. సార్ మీరు ఉండండి, దర్శి మీరు సెంటర్లోకి వెళ్తే అంతే 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 సార్. ఎందుకు ఇక్కడ మరీ హార్ష్ వచ్చేస్తుంది మొత్తం మీద. అమ్మా ప్రొజెక్ట్ రూమ్లో చెప్పండి, అరవింద్ గారు ఆన్ అన్న తర్వాత ఒక్క 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వమండి ఆయన వెళ్ళి కూర్చోవడానికి. సార్, గాడ్ ఫాదర్ అనే వర్డ్కి కరెక్ట్ నిర్వచనం మా అందరికీ కూడా సార్, సినిమాలో గాడ్ ఫాదర్ అన్న కొన్ని మాటలే చేసి ఉంచాడు సార్. మీరు రోజు మమ్మల్ని చేస్తారు, మళ్ళీ మీరే బతికింటారు రోజుని. సార్ మా అందరికీ అంటే ఎస్కేఎన్ కానీ నేను కానీ మా అందరికీ ఇంత జీవితం ఇచ్చారు. అట్లాగే ఈరోజు మీ చేతుల మీదుగా మా టీజర్ని రిలీజ్ చేసి మీ బ్లెస్సింగ్స్ అన్ని మాకు ఇస్తే ఆల్ వీఆర్ హ్యాపీ. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. అంటే లాంచ్ చెప్పిన తర్వాత మరి ఇది అట్లేదు చూసుకున్నారు సార్. నేను అన్ని చదవలేను. బాబు రెడీయా? మాట భాను కళ్యాణ్ వస్తారా? ఇంకెవరన్నా? ఎక్కడ వెళ్ళిపోయినట్టున్నారు. కళ్యాణ్ గారు రండి. భాను, విజేందర్ రెడ్డి రాలేదండి ఈరోజు, వాళ్ళ బ్రదర్ ఏదో కొంచెం. ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారిని అండ్ భాను గారిని అల్లు అరవింద్ గారి పక్కన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నా మిత్రులందరూ కలిపి తీసిన ఈ మిత్రమండలి బన్నీవాస్ సమర్పిస్తున్న మొదటి సినిమాగా నేను దీన్ని ఈ ట్రైలర్ని లాంచ్ చేయడం నా బాధ్యతగా ఫీల్ అయ్యి
All my best wishes to the forthcoming release. All the best. ఎంటర్టైన్మెంట్స్ అండ్ బెంచ్ మార్క్స్ బ్యానర్ పై విజయేందర్ రెడ్డి గారు, భాను ప్రతాప్ గారు, కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్స్గా, సోమరాజు గారు కో ప్రొడ్యూస్ చేస్తూ, సిద్ధార్థ్ గారి సినిమాటోగ్రఫీలో, ఆర్ఆర్ ధ్రువన్ గారి మ్యూజికల్లో అండ్ విజయ్ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా ప్రియదర్శి గారిని, విష్ణు ఓయ్ గారిని, రాగ్ మయూర్ గారిని అండ్ అలానే నిహారిక ఎన్ఎం గారిని, ప్రసాద్ బెహ్రా గారిని చూడబోతున్నాం. అండ్ టీం మాటల్లో విందాం అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ ఫన్ అంతా ఎలా ఉండింది అని చెప్పి. సో ముందుగా ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం భాను ప్రతాప్ గారిని అండ్ అలానే కళ్యాణ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ కళ్యాణ్ గారు, భాను ప్రతాప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఐ రిక్వెస్ట్ డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం సిద్ధార్థ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఐ రిక్వెస్ట్ ఎడిటర్ పీకే ఒకవేళ వచ్చుంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారిని, కో ప్రొడ్యూసర్ సోమరాజు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ రెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ పిక్చర్ కోసం అండ్ లెట్ మీ ఇన్వైట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్. మా ఏడును ఓకే, మా ఇంటి పక్క ఇల్లే కాబట్టి అట్లా ఉంటుంది. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite Prasad Behra garu on stage please. And now let me invite Rag Mayur garu on stage please. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూసినా ఆయన జస్ట్ అట్లా గెస్ట్ అపిరియన్స్ ఇచ్చినా సరే అదరగొట్టి పోతున్నారు రాగ్ మయూర్ గారు. And now let me invite Niharika NM garu on stage please. Our beautiful Niharika NM is here. I think this is the first film కదా తెలుగులో, డైరెక్ట్ ఫస్ట్ తెలుగు ఫిలిం. కంగ్రాచులేషన్స్. And now let me invite our hero Priyadarshi garu, I request please join the stage. And now let me invite Anudeep KV garu, మా ఇవాళ గెస్ట్ అనుదీప్ కేవి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా బన్నీ వాస్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎస్కేఎన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ లెజెండరీ ప్రొడ్యూసర్, అవర్ చీఫ్ గెస్ట్ టుడే అల్లు అరవింద్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పిక్చర్ కోసం సార్, గ్రూప్ పిక్చర్ తర్వాత. అండ్ అలానే క్రాంతి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ మిత్రమండలి ఇంకెవరైనా ఉంటే ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓన్లీ అరవింద్ గారు మాత్రమే కింద కూర్చోండి, మిగతా వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా.
అండ్ ముందుగా ప్రొడ్యూసర్ భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భాను గారు. అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు చాలా 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 స్పెషల్. ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ టు అస్. అనుదీప్ గారు, థ్యాంక్స్ ఫర్ ఎస్టర్డేస్ హెల్ప్ ఆల్సో. హీస్ బీన్ హెల్పింగ్ ఎ లాట్ అస్ అండి ఇన్ ద రైటింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీడియాకి అందరికీ చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. సో ఐ జస్ట్ పాస్ ఆన్ ద మైక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాని ప్రజెంట్ చేసినటువంటి మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిత్రమండలి చక్కగా ఒక నలుగురు కుర్రోళ్ళు కూర్చుని ఒక బడీ కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని, అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాతిరత్నాలు సార్. నేను చాలా స్టేజ్ మీద కూడా చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట. అంటే ఒక నలుగురు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అనడానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఈ సినిమాని ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్, విజయ్ తన చుట్టూ డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చాలా యంగ్స్టర్స్, అందరూ కూడా ఒక 25-30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా. వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేము అందరం సపోర్ట్ ఇచ్చాము. ఇచ్చి ప్యూర్గా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది. ఇది పాలకులు కాదు రా, ఇది ట్రిపుల్ ఏ. ఇది సార్ ఎవరికండి ఆడికి పేమెంట్ ఇవ్వడం ఏంటి సార్? కాదు సార్, ఎస్కేఎన్కి అరవింద్ గారి నాయకత్వం అని చెప్పాను సార్. ఆయన నన్ను ఇరికించాలని చెప్పి నా నాయకత్వం అని చెప్తున్నాడు. సో ఒక యంగ్ బ్యాచ్ని పెట్టి ఇక్కడ సినిమా తీయాలనుకున్నాం. అండ్ దర్శి గారు అండ్ బెహ్రా కానీ, విష్ణు కానీ, మా రాగమయూర్ కానీ, ఆవిడ గురించి అంత చెప్పక్కర్లేదు. నాకు తెలిసి మొత్తం ఇన్స్టా అంతా కూడా ఆవిడే ఊపుతారు మొత్తం. వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని కుమ్మేశారు. ఎస్పెషల్లీ దీంట్లో సత్య కానీ వెన్నెల కిషోర్ ట్రాక్ అయితే అదిరిపోతుంది. రండి థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేద్దరు. కానీ రిలీజ్ డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేసేస్తాము. అండ్ ఇక్కడ నిజంగా నేను ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరవింద్ గారికి, మా జాతిరత్నాలు డైరెక్టర్ గారికి, అలాగే మా ఎస్కేఎన్కి. అంటే నీకు చెప్పాలా? సరే, ఓకే. అది సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది, నా లైఫ్లో మా ఫాదర్ కన్నా కూడా ఎక్కువ రోజులు మీతోనే స్పెండ్ చేసాం మేము. మా పేరెంట్స్ కన్నా కూడా, ఎస్కేఎన్ కానీ నేను కానీ అందరం కూడా ఎక్కువ రోజులు మా ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము. అట్లాంటిది ఈరోజు మీ అందరం కూడా ఇంత ఎదిగి మమ్మల్ని ఎట్లా చూస్తాం మీకు ఎంత గర్వంగా ఉంటుందో అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే మాకు చెప్పాను కదా ఇందాక, గాడ్ ఫాదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే గాడ్ ఫాదర్ అని వింటాము, బట్ మా లైఫ్లో అయితే దానికి కరెక్ట్ నిర్వచనం అయితే మాత్రం మాకు 100% అది అల్లు అరవింద్ గారే. మా అందరికీ కూడా గాడ్ ఫాదర్ అనే నిర్వచనానికి మాకు తెలిసిన డిక్షనరీలో అర్థం అయితే మాత్రం అదే అరవింద్ గారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ లైఫ్ కానీ, ఇంత సపోర్ట్ కానీ. ఈరోజు మేమందరం కూడా బయటకు వచ్చి ఒకవేళ మేమందరం కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే అది 100% అరవింద్ గారి ట్రైనింగ్. అది అరవింద్ గారు మా అందరికీ నేర్పిన ఒక క్రమశిక్షణ అనండి, లేదంటే ఒక విద్య అనండి, ఏదైనా సరే. ఈరోజు ఎనీథింగ్ మీ ఇండస్ట్రీలో మీ అందరం ఏ అన్నా, బి అన్నా, సి అన్నా, అదంతా కూడా అరవింద్ గారిదే మొత్తం అంతా కూడా. అర్థమైంది సార్. ఇందాక ఏదో కోపంగా ఉన్నారు కదా, 2 పొగిడితే బాగుంటుంది కదా, నేను పొగుడుతున్నా. అది కూడా కరెక్ట్ అంటే ఎట్లా? మా కోపమైనా మా ఆనందమైనా ఏదైనా మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా ధ్రువన్ లాంటి మంచి టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి ఈ సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా చాలా ఫంక్షన్స్ ఎదురెదురు ఉన్నాయి కాబట్టి, ఇంకా చాలా మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎదర్ స్టేజ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పీచ్ అయ్యాక అందరికీ కామన్గా ఒక క్వశ్చన్ అడగమని నాకు ఇచ్చారు. నాకు ఈ క్వశ్చన్కి అసలు సంబంధం లేదు. సో ఈ టీజర్లో చూసినట్టు వీళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు కదా క్రింజ్గా. సో అట్లా ఎప్పుడైనా మీరు మీ లైఫ్లో ట్రై చేశారా? పెళ్ళి అయిపోయింది చూస్తారు, ఇవన్నీ చెప్పొద్దు మాకు. పెళ్ళికి ముందు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేశారా క్రింజ్గా అని? పడిందా? పడలేదు, తిట్లు తిన్నాం. యాజ్ ఇట్ ఈస్గా మా లైఫ్లో ఎప్పుడు జరిగింది అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్,
అండ్ ఇవాళ ఈ టీం అందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి సార్ వినలేదా? తిట్లు తిన్నారంట అక్కడ ఆవిడతో ట్రై చేసి. సార్ నేను ఒక క్వశ్చన్ అడిగాను సార్, టీజర్లో చూపించినట్టు ఎప్పుడైనా ఇలా ఒక అమ్మాయిని ట్రై చేశారా పెళ్ళికి ముందు అని చెప్పి? నా లైఫ్లో నా 19 years దగ్గర అరవింద్ గారి దగ్గరికి వచ్చానండి. అక్కడి నుంచి నన్ను బన్నీ గారి దగ్గర వాచ్మెన్ కింద పెట్టేశారు. నా లైఫ్ అంతా కాయడమే సరిపోయింది మొత్తం. ఏదన్నా నా లైఫ్లో మిస్ అయిన లవ్ పార్ట్ అంటే దానికి 100% అరవింద్ గారు, ఆయనకు ఇద్దరే కారణం. అయ్యయ్యో, ఆయన బ్రేక్ వేసి మరి వచ్చి చెప్తాను అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది బ్యాక్ స్టోరీ, మేము తెలుసుకుంటాం. రాత్రి 12 వెళ్ళి ఏదైనా క్లబ్కి వెళ్ళో లేకపోతే పబ్కి వెళ్ళి వస్తే ఆయన అలాగే హెడ్ మాస్టర్ కింద నుంచునేవారు. ఆయన ఇంకా అయిపోయింది అంతే మా లైఫ్ అక్కడితోనే. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి మా జాతి రత్నాలు, నిజమైన జాతి రత్నం అనుదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ మీరే ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా, అందుకోసమని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లరవింద్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ మిత్రమండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి, విజయ్ నా ఫ్రెండ్. సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్. డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నా థియేటర్లో. ఆల్ ది బెస్ట్. అదే ఈ సినిమా కనుక ఏమంటారు మీకు ఈసారి ఐపీఎల్లో గెలుస్తుందండి ఇండియా? డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియానే గెలుస్తుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరేజ్. సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది. సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి. సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ ఇతను. సో బన్నీవాస్ గారు ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎస్కేఎన్ గారు, నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను. ఓకే, మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో, మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి. సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి. ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడీ అని. సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా. మామనే మీమ్స్ క్రియేట్ చేస్తాడు, అర్థమవుతుంది కాదు, ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వనని చెప్తున్నాను. సరే, మీమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి. సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి. ఏంది ఒకసారి పరా ఏంది ఏదంటున్నావు? ఏం చిల్లర కాలరా మీరా? అదే అదే. సో సరే, అదే గట్టిగా చెప్పండి పోనీ. స్పీచ్ ఫినిష్ చేసేసా. నెక్స్ట్ భాను గారికి, కళ్యాణ్ గారికి, నిన్న కలిసిన కొత్త ప్రొడ్యూసర్ ఇంకెవరండి, మీకండి, మీకు మీ అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఈ ఆర్టిస్ట్ విషయానికి వస్తే దర్శి డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిహారిక. సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహారిక, నీ సినిమా పెద్ద హిట్ కావాలని. ఇటు తిరిగి లైట్గా షై ఫీల్ అవుతున్నారేంటి అమ్మాయి పేరు చెప్పి? లేదు. సో అదండి, ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా పెద్ద స్పీచ్ ఇది నాది.
తర్వాత అడుగుతారు మా రాగమయ్యారు. చెప్పట్లేదా రాగమయూర్ గారి గురించి, ప్రసాద్ బెహ్రా గారి గురించి? పేర్లు మర్చిపోయారు. నెక్స్ట్ రాగమయ్యారు, తర్వాత విష్ణువోయ్, వీళ్ళందరికీ ప్రసాద్ బెహ్రా వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక హిట్టుపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు కెమెరాలందరూ గట్టిగా ఫోకస్ చేయాలి. వస్తున్నది మా ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. హియర్ వీ వెల్కమ్ ఆర్ మోస్ట్ ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఇంకెవరు స్పీచ్ పనికిరాదు, ఆయన మాట్లాడేశాక అని మాకు తెలుసు. దిల్ రాజు గారు మొన్న వ్యూస్ కొనుక్కోవద్దు, ట్రెండింగ్ అయిన నమ్మద్దు అన్నారు. మళ్ళీ మీరు ట్రెండింగ్లో ఉంటారు. కాదు, మీ స్పీచ్ ట్రెండింగ్ అంటున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ. హెడ్సప్ ఇవ్వకుండా పిలిస్తే ఓకే. ఇక్కడే బేబీ ట్రిపుల్ ఏ అంటే మందే కాబట్టి అరవింద్ గారు రాయకపోయినా మన అన్డివైడెడ్ షేర్లో ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతాం. ఇక్కడే బేబీ ట్రైలర్ లాంచ్ చేసాం. చాలా లక్కీ ప్లేస్. ఇదే స్క్రీన్లో బేబీ సింగిల్ అన్నీ ఇక్కడ లాంచ్ చేసాం. సింగిల్ మల్టిపుల్ ఏమో ఇంకా చాలా అన్నీ లాంచ్ చేసాం. సో ముందుగా ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం. అలాగా అది GA2 మాస్మూ మేకర్స్, బీవీ వర్క్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికి. అల్లు అరవింద్ గారు ఆయన పాదపద్మాలకి నమస్కరించి సో ఆయనకి యాక్చువల్గా ప్రపంచాన్ని తెలిసి 3 బిడ్డలు, కానీ నన్ను వాసుని కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటారు. ఆ జూబ్లీ హిల్స్ 36 చివరన ఒక 5 ఉంది. అందులో కూడా మాకు ఏదన్నా బిల్డింగ్ రాసే ఛాన్సులు లేకపోలేదు. సో అది అడగకపోవటం మా మంచితనం, ఇచ్చేయటం అడగకపోవటం మా సంస్కారం, ఇచ్చేయటం ఆయన మంచితనం. థ్యాంక్ యూ సార్. పెంటోస్ నాదోస్. సో ఎందుకంటే చాలాసార్లు అంటే నేను కొన్నిసార్లు కొన్ని స్ట్రైట్గా మాట్లాడకపోతే అది క్రాస్గా వెళ్తుంటాయి. సో ఈరోజు నేను కొన్ని స్ట్రైట్గా మాట్లాడదాం అనుకున్నాను. ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో ఒక పెళ్ళి అయినప్పుడు ఆ ఇల్లు చాలకుండా కొత్త వ్యక్తులు వస్తారు కాబట్టి ఇంకో కొత్త ఇల్లు తీసుకుంటాం. సో ఇట్ డజంట్ మీన్ ఉన్నిల్లు విడిచి వెళ్ళిపోవటం కాదు. సో కొంతమంది కొన్ని రాసుకుంటుంటారు, అందరూ విడిపోయారు, పడిపోయారు అని చెప్పి. అరవింద్ గారితో ఉండే వ్యక్తులు ఎప్పటికైనా సరే అరచేతిలో 5 వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి. సో ఆ వేళ్ళు విడిగా ఉన్నాయి అనుకోవద్దు. అరవింద్ గారికి ఏ అవసరం వచ్చినా ఆ 5 వేళ్ళు కలిసి ఒక పిడికిలుగా మారుతాయి. అదే అరవింద్ గారు ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ. ఆ పిడికిల్నే చిరంజీవి గారి భాషలో చెప్పాలంటే పంజా అంటారు. రాజవిక్రమార్క సినిమాలో చూశాను. సో ఎప్పటికీ వాసు కానీ నేను కానీ ఎక్కడికో వెళ్ళిపోయాం, ఇది అయిపోయింది అనుకోవద్దు. ఇది ఇప్పుడే మొదలైంది. సో ఎందుకు చెప్పాలనుకున్నామంటే కలిసి ఉండటంలో ఉన్న ఆనందం ఏంటో మాకు తెలుసు. అరవింద్ గారికి దూరంగా వెళ్ళిపోతే వాసు కానీ ఎవరైనా సరే ఆయన ఈ టీజర్ లాంచ్కి కూడా ఆయన ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టి రావాల్సిన అవసరం లేదు. సో we all are one. సార్ ఇది ఇంపార్టెంట్ సార్. అది ఇక మిత్రమండలి ప్రియదర్శి గారు నాకు చాలా ఇష్టమైన నడ్డు. పెళ్లి చూపుల నుంచి ఆయనకి ఎప్పుడు ఆ నెంబర్ కనుక్కొని ఆయనకి మెసేజ్లు పెడుతుంటాను. సో అప్పుడప్పుడు రిప్లైలు ఇస్తుంటారు. సో కోర్టు తర్వాత ఇంకా బిజీ అయ్యారు ఆయన ఫోర్ట్ అలాగే ఎప్పుడు ఆయన ఫోర్ట్ విస్తరించాలని కోరుకుంటున్నాను. అలాగే నిహారిక అన్నం గారు ఫస్ట్ తెలుగుకి రావాలనుకున్నప్పుడు నేనే టెస్ట్ షూట్ చేశా కదండి. సో ఆ డేట్లు బిజీ ఉండటం వల్ల చేయలేకపోయాం.
ఫ్యూచర్లో ఆ డేట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఆవిడతో కూడా ఒక సినిమా చేయగలని ఆశిస్తున్నాను. సో అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లు కళ్యాణ్, భాను, సోమరాజు గారు, అలాగే ఇక్కడికి రాని విజేంద్ర గారు, అందరికీ కూడా ఈ సినిమా ఒక మిత్రమండలి అనేది ఒక మిత్ర బృందం. ఎందుకంటే ఆ కింద హైడ్రోజన్ బాంబు ఏదో అంటించుకోవటం చూస్తుంటే నేను, వాసు అందరం అలా గుర్తుకొస్తున్నాం. ఎందుకంటే మేము ఒకళ్ళం లేనప్పుడు ఒకళ్ళ మీద అలాగే వెలిగించేసుకుంటుంటాం. సార్ వాసు లేడు కదా, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అని నేను చెప్తుంటాను. నేను లేనప్పుడు నా మీద వాసు చెప్తుంటాడు. సో అందరం అలాగా లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ మాది. సో అలా పెరిగాం. సో ఈ మిత్రమండలి సినిమా చూస్తుంటే నాకు ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక ఆయ్, ఒక సింగిల్ ఈ వైబ్ వస్తుంది. అన్నీ హిట్ సినిమాలే. సో వాటితో సమానంగా వాటిని మించి ఈ సినిమా థియేటర్లో సందడి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే శ్రావంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ మీ పక్కింట్లో ఉన్నారని బావ అని పిలిచారు. మీకు కొద్దిగా దూరంగా నివసిస్తున్నాం కాబట్టి మేము చాలా హ్యాపీ. లేకపోతే మమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు. సో థ్యాంక్ యూ అండి. సో ఈ మిత్రమండలి బీవీ వర్క్స్ మీద వాసు మేము చేసే సినిమాలన్నిటికి కూడా పిలిచినా పిలవకపోయినా యావిడ్లోని మ్యూజిక్లోని ఏదో కరెక్షన్లు చేస్తుంటాడు. సో అలాగే వాసు పిలిచినా పిలవకపోయినా మేము కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒక కరెక్షన్లు చేయాలని కోరుకుంటున్నాం. ఈ మిత్రమండలి అందరినీ అలరిస్తుంది. సో ఒక మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాం. మళ్ళీ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన మా గాడ్ ఫాదర్, మై లయన్ కింగ్ అల్లు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అనుదీప్ గారి గురించి ఇంకొక ఏవి ఉంది. సో అరవింద్ గారు ఉన్నప్పుడు అది వేస్తే ఆయన ఇదవుతారని ఒక ప్రీ రిలీజ్లోను దీంట్లో ఆయన, ఎందుకంటే ఆయన నేను చాలా కష్టాలు పంచుకున్నాం. అంటే మేము ఇద్దరం కొన్ని కామన్ విషయాల్లో కష్టపడ్డాం, అవి పంచుకున్నాం. అది వేరే విషయం, దీంట్లో చెప్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా చీఫ్ గెస్ట్, మా సీనియర్ అండ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సో ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ బన్నివాస్ సార్, థ్యాంక్ యూ భాను గారు, కళ్యాణ్ గారు, సోము గారు, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ దిస్ క్రేజీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మిత్రమండలి అనే ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ నుంచినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్. నాలో ఉన్న మ్యూజిక్ని, నాలో ఉన్న మంకీని ఎంకరేజ్ చేస్తూ భరిస్తూ మంచి జర్నీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు టాక్ మోర్, బట్ అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ధ్రువన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రసాద్ బెహ్రా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. అండ్ పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు ముందుగా అవకాశం ఇచ్చిన విజయ్కి అండ్ మా ప్రొడ్యూసర్స్ భావన గారు, కళ్యాణ్ గారు, సోమరాజు గారు అండ్ బన్నీవాస్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ నేను కమిటీ కుర్రల ద్వారా కొంచెం సుపరిచితమే అనుకుంటున్నాను. ఆ సినిమా ఒక ఫ్రెండ్షిప్ మీద, ఎమోషన్స్ మీద ఉండే సినిమా అయితే మిత్రమండలి మిమ్మల్ని నవ్వించే సినిమా. మా మిత్రమండలి సినిమాని మీ మిత్రమండలితో కలిసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాగ్ మయూర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, ఎస్పెషల్లీ అల్లు అరవింద్ గారికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా, ఈ మిత్రమండలిని ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మిత్రమండలి. స్టార్టింగ్ విత్ బన్నీవాస్ గారు, భాను గారు, కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు. సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట. చక్కగా డైలీ వచ్చి దే టు మానిటర్ ఎవ్రీథింగ్. సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట. దర్శి కానీ, విష్ణు కానీ, ప్రసాద్ బైరా కానీ చూద్దాం. అంటే
లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకొని, ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్. లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ, లైఫ్లో చేయని చిల్లర వేషాలు అన్నీ చేపించాడు మా విజయ్. సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో. సో థ్యాంక్ యూ విజయ్. సో అంత చాలా అంటే ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాష్గానే కనిపిస్తుంది మాకు. సో థ్యాంక్ యూ విజయ్. అండ్ యా దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు టీజర్లో వినుంటారు కదా మిత్రమండలి అని. సో సినిమా అయ్యాక దాన్ని స్లో మోషన్లో అది మీ 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 మిత్రమండలి అవుతుంది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాగమయూర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆర్ హీరోయిన్ నిహారిక ఎన్ఎం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, thank you for coming, Andy, and thank you, sir, for gracing us with your presence. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే, నాకు తింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలి తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బనివాసు సార్, భాను ప్రతాప్ సార్, కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ ఫర్ taking this gamble. మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు, ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. అసలు సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు లేపుతారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఐ డిడ్ నో దిస్. ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చి నాకు నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా? థ్యాంక్ యూ నిహారిక గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ విజయ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. ఇది పనిష్మెంట్లా ఉంది. హాయ్ అండి. థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టే చేశాను సార్, అది అయిపోయింది. అందీప్ మామ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలు. వస్తా 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 సార్, నువ్వు ఆపమని చెప్పవు నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ అన్న, భాను అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజేందర్ రెడ్డి అన్న రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ కిరణ్ గారు, మా బెంచ్ మార్క్ కిరణ్ గారు, అంటే అక్కడి నుంచి రూట్ పడింది అనమాట వాస్కర్ దగ్గరికి. స్పెషల్లీ ఫనీ అన్న, కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. వాస్కర్ దగ్గర తీసుకెళ్ళింది కూడా కిరణ్ అన్నే. అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అరవింద్ గారిని కలవడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలైంది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటా. మూవీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. ఖచ్చితంగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ కామెడీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేనే. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన రాగ్ గారు కానీ, విష్ణు, మా విష్ణు కానీ, నువ్వు కూడా చేసినావు అమ్మ కామెడీ వర్కౌట్ అయింది.
నిహారిక సూపర్, అసలు సూపర్ ఫన్, అసలు చాలా కోఆపరేటివ్ ఉంటుండే. ప్రసాద్ బెహ్రా ఎస్పెషల్లీ చాలా అసలు అంటే యూట్యూబ్లో పెద్ద స్టార్, అలా ఫీల్ అవ్వకుండా చేసిండు సినిమాలో. మేము కూడా అట్లాంటి ఏమీ చేయలేదు ఆపర్చునిటీ, ఆగా మేము కూడా అట్లా ఏం ట్రీట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి టెక్నికల్ టీమ్ అండ్ ధ్రువన్. అసలు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు ఎవరైనా చెప్తే ఆపేమని ఆపేసా నేను మాట్లాడు. ఓకే, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, టెక్నికల్ టీమ్ అండ్ సిద్ధు గారికి, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారికి. నీకు క్యారెక్టర్ రాశాడు యాక్చువల్ దీంట్లో, ఇప్పుడు నేరేషన్లో కూడా అది ఎస్కేఎన్ అని చెప్తాడు. నిజంగానండి, వాడు ఏదో ఒప్పుకోలేదండి. ఒప్పుకోలంటే వాడికి ఏదో ఇంకో ఐడియా ఉంది అందుకని వద్దన్నాడు. ఫుల్ లెంత్ హీరోగా చేస్తున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది కదా, అందుకని మళ్ళీ ఎందుకని ఆగిపోయాం. సో మిత్రమండలి ఫైనల్గా నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండే బేసిక్గా. సో అందరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్యాణ్ కానీ, మ్యాట్ కళ్యాణ్ కానీ, మన అనుదీప్ కానీ, 90s ఆదిత్య హాసన్ కానీ, మీ అందరూ ఒక ఫ్రెండ్స్. అంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నన్ను పుష్ చేసిన విధానం చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ మామస్ అందరికీ. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మా పేరెంట్స్, ఇక్కడ వరకు నన్ను ఇప్పటివరకు ఏం అడగకుండా ఇలా చేసుకోరా భయ్, ఏం చేసుకుంటా చేసుకోపో, సావుపో అన్న దాంట్లో వదిలేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఎవరినైనా మర్చిపోయినా మళ్ళీ అరవింద్ గారికి ఇంకోసారి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమైపోయింది ఫుల్ టు ఫన్ ఉండబోతుంది ఈ సినిమాని. సో మీ నుంచే మొదలైంది అనమాట ఈ కామెడీ ఫన్ అంతా. సారీ అన్న, మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను అక్కడి నుంచి వచ్చినాను, నేను 4 years వర్క్ చేసా మీడియాలో. గుర్తు చేసింది నువ్వే కదా. సారీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ఇప్పుడు మా పెళ్లి చూపులు, మా కోర్ట్, మా బలగం దర్శి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. మీడియా సోదరి మనందరికీ నమస్తే. టీజర్ మీ అందరికి నచ్చింది కదా, నచ్చిందా? సరే, ఓకే. దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే 4 ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన 4 స్నేహితులు, 4 మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ 4 ఇలాంటి ఒక 4 మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు, నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది అని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అనుదీప్ ఆబ్వియస్లీ, అనుదీప్ నువ్వు రాకపోయింటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు, చాలా చాలా థ్యాంక్స్. సరిగా నీకు ముక్తసరిగా నీకేం చెప్పాలి, ఉంటున్నావు మరి, ఇది చాలా అంతే. ఇంకేమని చెప్పమంటావు? లైక్ ఆ కొత్త అమ్మాయి వద్దా? ఓకే. ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తాను, నేను ఏమనుకోవద్దు. బట్ థ్యాంక్ యూ మీరు కోర్టు గురించి మాట్లాడేందుకు. నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టు మై టీమ్ మెంబర్స్, ముందుగా నిహారిక వెల్కమ్ టు తెలుగు సినిమా. చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు, నిజంగా నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకుంటా గొప్పగా, బట్ థ్యాంక్ యూ. రాగ్, విష్ణు, ప్రసాద్, ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ గాంధీ అన్న, డార్లింగ్ గాంధీ ఆయన బేసికలీ. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, దట్ మనం చాలా ఈ మధ్యలో డిస్కషన్స్ వింటున్నాం, థియేటర్స్ అలా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. బట్ ట్రూ ఒక మంచి వెల్ రిటర్న్ కామెడీ, ఓన్లీ ఈ కామెడీ టైమింగ్ పూర్తిగా ఆయనకే చెందుతుంది. విజయేందర్ అని ఇప్పుడే తెలుసుకున్నా, అందరూ విజయ్ అని పిలుస్తారు, కానీ నీకేమమ్మా క్రెడిట్ అంతా ఈయనకే. ఒక నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక రైటర్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి రైటర్లు ఎంతోమంది మనకి ఇండస్ట్రీలో కావాలి. ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చుంటావు అని
అది కూర్చుంటావు నించుంటావు ఎట్లయినా సరే నువ్వు బాగా చేస్తావు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్. దీనికంటే ఎన్నో ఇంతలు మీరు ట్రైలర్లో చూస్తారు. సో థ్యాంక్ యూ మీ అందరికీ. ఐ లవ్ యూ ఆల్. మంచి కామెడీ సినిమాతోటి మరి థియేటర్లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం మన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని. హియర్ వి వెల్కమ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఊరికి వీళ్ళందరూ కలిపి నన్ను చాలా పెద్దోడిని చేసేసి, అంటే పెద్దోడిని వయసులో పెద్దోడిని, నేను ఇంకా చాలా యంగ్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చాను అంది. తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు, కాదు గీతా ఆర్ట్స్కి పిల్లలు వీళ్ళు. నా పిల్లలు అంటే వాళ్ళు ఆటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు 3A మీదే కదా ఈ చోటు, ఇక్కడ 4 థియేటర్ 5 థియేటర్లు ఉన్నాయి, మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడే, ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి. సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను, వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్ లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి. ఇలా రావయ్య వాసు, ఒకసారి కథ వినండి సార్ అన్నాడు. ఈయన వచ్చాడు, రూమ్లో కూర్చున్నాడు. ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి, నా వల్ల కట్టలేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఏమయ్యా ఏమైందా? కాదు సార్, మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది. నా స్టేచర్ని తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి ఇదంటే, నా వల్ల కాదు సార్, నేను ఎప్పుడన్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్, నేను నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోయాడు 1 గంటలో. కథ చెప్పలేదు నాకు. సో కథ తెలియకుండానే మనం వాసు సినిమా చూడబోతున్నాను. వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా పెద్దవాళ్ళు, నాకు రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం, అది నాకు డౌట్ వచ్చింది. నాకు కాదు కదా, ఎస్కేప్. దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి ప్రారంభించిన దర్శి అప్పుడే అనిపించింది, హీఈస్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. అసలు మొన్న కోర్టులో ఎంత చెయ్యాలో ఎంత చేయకూడదో తెలిసిన మనిషి అనిపించింది నాకు. కోర్టులో కొన్ని క్లోజులు తీసుకొస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో భలే యాక్టర్ అని అనిపించాం అనమాట నాకు నిజంగా. ఐ విష్ యూ విల్ కమ్ అప్. ఐ విష్ కాదు, ఇట్స్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు come up very well and be here for a long, long time. Niharika, my heart come. నాకు వాసు ఒక 5-6 ఫోటోలు తీసుకొచ్చి, ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా, మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి. నేను ఈ అమ్మాయిల్లో ఎవరు బాగుంటారని 3-4 ఫోటోలు తీసుకొచ్చాడు. ఇట్లా ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న. అంటే ఏంటి మీకు తెలుసా అన్న. అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను. కాదు
వాసన అడగండి. అరవింద్ గారికి ఫేక్ అకౌంట్ ఉంది, దాంతో ఫాలో అవుతున్నారు. నిజం, ఫేక్, ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతూ ఉంటాను ఇవన్నీ. అందుకని ఈమె ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఫేక్ ఐడి కాదు సార్, పర్సనల్ ఐడి అని చెప్పండి. ఊరే తప్పేముందయా, మీకు తెలియంది ఏముంది. ఇప్పుడు మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారో, ఏం కామెంట్లు పెడతారో, అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము, చూడలేము, చదవలేము, అంత దరిద్రంగా పెడతా ఉంటారు వాళ్ళు. అందుకని అది వదిలేసి, నేను ఎవరో తెలీదు కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. అలాగే నీది కూడా చూశాను. అందుకని చూడగానే నాకు నువ్వు చేసిన అన్నీ గుర్తు. చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో. సో ఆల్ ది బెస్ట్ యూ. ఐ విష్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ హియర్. ఈ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మన కో ప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. అందులో కళ్యాణ్ గారి గురించి అస్తమానం వింటాను కానండి, నేను ఐ డెంట్ స్పెండ్ సమ్ మచ్ టైమ్ విత్ యూ. బీయింగ్ ఎ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్, ఇట్స్ వెరీ నైస్, ఐ అప్రిషియేట్. భాను ఎక్కడ? అయ్యి భాను. సో వీళ్ళు అందరూ నాకు మానాడు. అయ్యి సోమరాజు గారు, ధ్రువన్, he was telling me, I haven't heard much about you, he was telling me, right? Good luck to you all. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఎవరైనా మర్చిపోతే అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరికీ అని అనుకోండి. ఇక్కడ లేని మనోడు ఒకడు ఉన్నాడు కదా, కిరణ్, విజేందర్. ఈ కిరణ్ బాగా తెలిసినాడు, ఇవాళ వస్తాడేమో అని అనుకున్నాను, ఇంకేదో మాట్లాడాల్సిన విషయం ఉంది. కానీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఐ విష్. టీజర్ బాగుంది, ఈ టీజర్ లాగానే సినిమా ఉంటే డెఫినెట్గా బాగా ఆడద్దని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్కే, నీ గురించి నేనేం మాట్లాడలేదని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఫీల్ అవ్వాలని నేను మాట్లాడలేదు. లేదు సార్, మీరు మాట్లాడకపోవటమే నాకు శ్రీరామ రక్షణ. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే డిస్ట్రిబ్యూటర్ బాబీ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా, సో అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ అంటిల్ అన్లెస్ వాళ్ళు మైక్ ఆఫ్ చేయనంత వరకు. సో హాయ్
ఒప్పుకురండి యాక్చువల్గా. సో వాళ్ళతో చేయాల్సి వచ్చింది. సో అలా అని కూడా కాదు, కొంచెం ఇంకా బెటర్ చిల్లర్ గారు ఎవరినైనా ఎత్తుకొని రా అన్నాడు. దాంట్లో ఫస్ట్ అయితే దర్శిమామని తీసుకోమామా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత రాగ్స్ యాడ్ అయ్యారు. ఇంకా నెంబర్ 1 బెస్ట్ పర్సన్ నేను చిల్లర్ అనలే. ఓకే, ఆయన ప్రసాద్ బెహ్రా గురించి మీకు తెలుసు ఎంత ఫాలోయింగ్ ఉందో. అండ్ విష్ణు మేజర్లీ రీసెంట్గా మ్యాట్ 2 చేశారు. సో నాకు ఓ ప్యాకప్లా ఉండే అనమాట. సో నిహారిక అన్నం ఈ బ్యాచ్లో ఇంకా ఆ తింగరతనం అనేది ఉంది కదా, దానికోసం తను తీసుకోవడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ వైజ్గానే చూస్ చేసుకున్నాం అంట. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సీన్లో సినిమాలో. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దర్శి గారు సరే ఆయనకి మైక్ పాస్ చేయరా. సో హాయ్ అండి. సో అయితే మీ క్యారెక్టరైజేషన్ అంతా చూసుకుంటే యూ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. అటు సీరియస్ ఉంటుంది, ఇటు కామెడీ ఉంటుంది, అండ్ ఇంటెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఆల్రెడీ జాతిరత్నాల్లో ఒక ఇంపాక్ట్ చూసాం కదండి. సో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ అయిపోతుందేమో అని ఒక క్వశ్చన్ రేజ్ అవ్వలేదా మీకు? సో ఇప్పుడు అందుకనే యాజ్ అ కంపారిజన్ మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి జాతిరత్నాలు టీజర్ చూడండి. మళ్ళీ ఇది ఇప్పుడే ఫ్రెష్గా చూసారు కాబట్టి మీకు ఆ మెమరీ ఉంటుంది కాబట్టి యుల్ అండర్స్టాండ్ దట్ స్టోరీ అనేది యూనిక్ పాయింట్. ఇక్కడ నేను ఇష్టపడ్డ కారణం కూడా ఏంటంటే ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటే ఆ బడ్డీ కామెడీస్ చాలా వచ్చి ఉంటాయి. మన దగ్గర ఎన్నో ఉన్నాయి సినిమాలు, దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు చేశారు, తెలుగులో ఇంకా ఎక్కువ చేసి ఉంటాం మనం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ది ఐడియా ఆఫ్ జంగ్లీపట్నం ఇది ఎక్కడుంది అంటే కాన్సార్కి మళ్ళీ సోకులపాలెం మధ్యలో ఎక్కడ ఉంటుంది మామ అని చెప్పి ఇట్లాంటి చాలా చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసిండు. సో ఇలాంటి ఒక యూనిక్ రైటర్, ఒక యూనిక్ వాయిస్ దొరకడం నాకు మంచిగా అనిపించింది. అండ్ హీ హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఆఫ్ రైటింగ్. అది కాస్త మీకు జాతిరత్నాల్లాగా అనిపించినా, మ్యాడ్ లాగా అనిపించినా కానీ దెర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో అందుకని జాతిరత్నాలకి ఇది కంపారిజన్లో రాదు, బట్ అదే కోవకి చెందుతుంది. అలాంటి ఒక మంచి కామెడీ ఫిలిం అవుతుందని ఒక గట్టి నమ్మకం ఉండే. నిహారిక, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐవ్ సీన్ యువర్ పెరుసు, చాలా బాగుంది. అండ్ వెన్ కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూయిస్ గారు ఫిలిం, నేను మీ రీల్లే ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం కంటే. సో అది నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది? అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్, బట్ నాకు ఏం రాదు కదా మామ. సో సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. I just felt like the story fit in with నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్, ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్స్లు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అండి. అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు, నాకు కాదు, టామ్ భయ్యా. సో నో అండి. Are you seriously asking me? I hope, yeah, okay. ఓకే. అండ్ ప్రియదర్శి గారితో, రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో I really enjoy working with them. And ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
డైరెక్టర్ గారు. సో అనుదీప్ మీరు కలిసి అన్నారు, కలిసి డిస్కస్ చేశాను. మీ పైన ఆయన ప్రభావం ఎంత ఉంది, సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆల్వేస్ అనుదీప్ ఒక వెల్ విషర్ అండి. సీన్ బాగున్నా కూడా నాకు ఒకసారి పంపి నేను చూస్తూ ఉంటాడు. మామ మంచిగా ఉంది అన్నా కూడా ఒప్పుకోడు, అంత వెల్ విషర్. సో స్క్రిప్టింగ్ అంతా నేనే కంప్లీట్ చేసుకున్నా కూడా ఒక బ్యాక్ బోన్లాగా ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంటుండే యాజ్ ఎ ఫ్రెండ్గా. సో తనే కాకుండా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ అందరు కూడా హెల్ప్ చేస్తుంది. ఆయన ప్రభావం స్క్రిప్ట్లో మీద అలా ప్రభావం ఏం లేదండి, ప్రభావం ఏం లేదు నా మీద. అంది అంటే ఆ జోక్ తను రాసే ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలన్న దాంట్లో ఉంటుంది. ఆ లెవెల్లో రాయాలనే ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రభావం ఉంది ఖచ్చితంగా. ఇందులో ఏమైనా కనిపిస్తాడా అనుదీప్? బై గాడ్ గ్రేస్ అండి, ఇంకా తీయలేదు. విజయ్ సార్ హాయ్ సార్. హాయ్. జనరల్గా ఒక కథ నిర్మాతకు చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంత సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చావు? అంటే సార్ లోపలికి వెళ్ళేసరికి గాడ్ ఫాదర్లా కూర్చున్నారండి. ఆ పెద్ద హాల్ అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా. అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నేరేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఓకే గో హెడ్ అని చెప్పేసి చెప్పడం అన్నా. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటిది 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైం బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవి బన్నీవాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మాకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు. ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా. ఎందుకంటే వాసు గారు విన్న తర్వాత అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే. నమ్మారు, చేశారు అంత. నేహారి, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి? పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి, నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది. ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు బాగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? న్యూస్ ఓ నా గురించా లేకపోతే జస్ట్ ఇన్ జనరల్? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి, ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, పార్ట్ ఆఫ్ ద జాబ్. సో అంతేమి ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి. కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. సో నిహారిక, లైక్ అంటే మీరు నిహారిక మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు లైక్ యూ వర్ ఏ పార్ట్ ఆఫ్ మెనీ తెలుగు మూవీ ప్రమోషన్స్. సో ఇప్పుడు మీరు యూర్ ప్రమోటింగ్ యువర్ ఓన్ ఫిలిం. సో హౌ ఇస్ దట్ ఫేస్, లైక్ హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ దట్? వెరీ ఫుల్ సర్కిల్ మూమెంట్ అండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు, ఒక థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను చూసిన హీరోయిన్స్ ఆర్ ద లీడ్ యాక్ట్రెసెస్ నెవర్ లుక్ లైక్ మీ. సో ఐ నెవర్ ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్. లేకపోతే నా అంత సీన్ లేదనుకునేదాన్ని. సో ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ దట్ ఐవ్ నెవర్ డ్రీమ్డ్ కమ్ ట్రూ. ప్రొడ్యూసర్స్ గారండి, హలో ప్రొడ్యూసర్స్ గారి, హాయ్. మామూలుగా ఎవరైనా సోలోగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు, ఫస్ట్ సినిమా కానీ తర్వాత కానీ మీరు ఇంతమంది ప్రొడ్యూసర్స్ని ఇన్వాల్వ్ చేయడం దేనికండి?
అంటే అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ అండి. సో అది అలా అయిపోయింది అంతే. ఇంకా చేసాం, బాగానే చేసాం. అంటే రీజన్ ఏంటండి? కథ బాగుంది, అందరం కలిసి చేద్దామని అనుకున్నాం. అంటే ఇది ఫస్ట్ యాక్చువల్గా ఏమైందంటే వాసు దీన్ని ఓకే చేశాడు ప్రాజెక్ట్. ఆ తర్వాత మేము కలిసి చేద్దాము, ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్టులు కలిసి చేద్దామని మేము డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, నేను వాసు కళ్యాణ్ మేమందరం కలిసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, అంటే సాధారణంగా బిగ్ బడ్జెట్లో ఇట్లాంటి షేరింగ్ చాలా మంది కలిసి ఇది బిగ్ బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్. ఖర్చు పెట్టించాడు బాగా. 120 కోట్ల బడ్జెట్ అండి, ఎంతమంది స్టార్స్ పెట్టుకుని. ఓకే, మీరు అనుకున్న బడ్జెట్లోనే చేశారండి? మీరు అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ అయ్యేదా ఏంటండి? లేదు, డబుల్ అయిందండి. నిహారిక, యా సో టామ్ క్రూయిస్తో మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? తను ఏం షేర్ చేసుకున్నారు మీతో? కెన్ ఎక్స్ప్లెయిన్? అంటే నేను గెడ్లో నడవలేపానండి. No, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే జనరల్గా మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూయిజ్ అంటే అతను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్ ఓన్లీ. సో తనేమన్నా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే, నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే, ఎందుకని. కంగ్రాచులేషన్. విజయ్ సార్ అన్న, టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంటే గీతా ఆర్ట్స్లో కానీ బన్నివాస్ గారు కానీ సినిమాలు కొంచెం డీసెంట్గా ఉంటాయి, ఒక సోషల్ మెసేజ్తో కూడుకుని ఉంటాయి. కానీ ఈ సినిమా టీజర్ చూస్తే మీరు మాట్లాడుతుంటే చిల్లర కామెడీ అంటున్నారు కదా, సో దీంట్లో కూడా ఏమైనా సోషల్ మెసేజ్ ఉందా? టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే స్క్రిప్ట్ రాసుకున్నారా? ఉంటుంది నా లాస్ట్లో ఉంటుంది మెసేజ్ ఖచ్చితంగా. జోక్ సీరియస్గా లేదు, మెసేజ్ ఉందన్న. మెసేజ్ అనేది ఓ సెటరికల్ మెసేజ్ ఉంటుంది, ఓ సెటరికల్గా ఓ మెసేజ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓన్లీ బన్నివాస్ గారిని కలిసారా? ఇంతకుముందు ఎవరినైనా ప్రొడ్యూసర్స్ని కన్వే చేయడానికి ట్రై చేశారా? ఒక 10 ఆఫీసులు తీసుంటాను. తీసిన తర్వాత చేంజెస్ అయినాయి. వాస్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఒక థియేటర్ జోన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ టోన్లో షేప్ అవుట్ అయ్యింది. సో ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ట్రై చేశానండి, ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాను. చేసిన తర్వాత నాకు స్పాట్ కరెక్ట్ ప్లేస్లో పడ్డానని నాకు నా ఫీలింగ్. అదే మీ ఫస్ట్ ఫిల్మే గీతా ఆర్ట్స్ నుంచి, అంటే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి బయటకు వస్తుంది కదా, సో మీ ఫీలింగ్ ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడే భాను గారు చెప్తున్నారు బడ్జెట్ 120 కోట్లు అయింది అంటున్నారు. 4 బ్యానర్లు, ఒక బ్యానర్తో చేయలేక 4 బ్యానర్లు పెట్టామంటున్నారు. 120 కోట్లు నా రెమ్యునరేషన్ ఎంత నా దాంట్లో? 25%. ఇలాంటివి చెప్తున్నానన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. విజయ్ గారు ఇక్కడండి. టీజర్లో క్రికెట్ కామెంటరీతో స్టార్ట్ చేస్తారు కదా? అవునండి. క్రికెట్ గురించి ఇంకా ఏమైనా ఉంటుందా? అంతేనా? లేదండి, జస్ట్ టీజర్లో వీళ్ళ ఇంట్రడక్షన్ సీన్ ఆ క్రికెట్ మీద ఉంటుంది. సో క్రికెట్ మీద ఏం లేదండి సబ్జెక్ట్. ఓకే. సత్య వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరూ నా క్యారెక్టర్ ఏంటి అని పోటీ పడుకునేలా పెట్టారు. ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ అసలు డిఫైన్ చేస్తారా? సత్య గారిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మరి ఆయన ఇంపార్టెంట్ అయితే వెన్నెల కిషోర్ నేనేంటి అంటున్నాను. అంటే ఆ క్యారెక్టర్ పేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి సినిమాలో. క్యారెక్టర్ పేరు ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. సో అదొక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో వెన్నెల కిషోర్ గారిది ఇంకొక వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. వీళ్ళ నలుగురిని నిహారిక ఆడుకుంటుందా మొత్తం?
నిహారిక అందరిని ఆడుకుంటుందండి సినిమాలో, ఎస్పెషల్లీ ప్రసాద్ బెహ్రానే. షూటింగ్లో అందరు నన్ను ఆడుకుంటారండి. బాయ్. నిహారిక గారు, ఇక్కడ యాక్చువల్గా అంటే మీరు ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్కూల్లో చేశాను అన్నారు కదా, సో అక్కడ మేకింగ్ కానీ ఆ వాతావరణానికి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, చూసినప్పుడు ఈ డిఫరెన్స్ మీకు ఏమనిపించిందండి? అంటే ఒక లెజెండరీ టీంతో వర్క్ చేశారు, లోకల్గా మన రీజనల్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్యాషన్ అన్ని చోట సేవే ఉంటుందండి. మేబీ టెక్నికాలిటీస్ అండ్ మనుషులు వేరే ఉంటారు, బట్ యా ఐ థింక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కడైనా ఇక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ, అక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ చాలా డిఫరెంట్. కాబట్టి అక్కడ నేను టెక్నికల్ సైడ్ చేశాను కాబట్టి చాలా చాలా హెక్టిక్గా అనిపించేది. ఇక్కడ చాలా హెక్టిక్గా అనిపించిన ఐ గో టు స్లీప్ ఎట్ నైట్ ఫీలింగ్ హ్యాపీయర్. యా ఐ థింక్ ఇట్స్ ద సేమ్. రాఘమోహర్ గారు. ధ్రువన్ గారు. రాఘమోహర్ గారు, అంటే సినిమా బండి నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కామెడీ జోనర్స్ అనేది చాలా పర్టికులర్ చూస్ చేస్తున్నారు కదా. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ సినిమా బండి నుంచి మీ కెరియర్ చాలా మూవీస్ చేశారు కదా, ఇది ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటారా? అంటే డెఫినెట్లీ లుక్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇందులో స్పైక్స్ పెట్టుకొని, టాటూ పెట్టుకొని, సగం బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాను. సో అది ఇప్పటివరకు వీటిలో జరగలేదు. సో చూసినప్పుడు ఐఎమ్ షూర్ ఇది రెగ్యులర్ డైలాగే, బట్ మిగతా సినిమాలకి అన్నింటికీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రియదర్శి గారు, ట్రైలర్ అయితే చాలా కొత్తగానే ఉంది, కానీ ఆ పాత సినిమాలు గుర్తొచ్చాయి మేబీ. జాతిరత్నాలు, బ్రోచేవారు ఎవరు, ఓకే మీరు ఇందాక చెప్పారు కామెడీ టైమింగ్ అనేది ఒక స్క్రీన్ ప్లే పట్టే ఉంటుంది, టఫ్ అని ఉంటుంది అన్నారు. సో ఆయన చెప్పిన స్క్రీన్ ప్లేలో మీకు బాగా టఫ్ అయింది అని పుల్ ఆఫ్ చేయడానికి కష్టమైన సీన్ ఏంటి దీంట్లో? సెటైర్ ముఖ్యంగా ఏంటంటే మీరు ఇందాక చెప్పిన సినిమాలు కానీ వాళ్ళు రాసే ఆ దర్శకులు, రైటర్స్ రాసే ఆ వ్యంగ్యం ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ అలాంటి ఎప్పుడు వస్తాయో అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ అంతే స్థాయిలో అంటే మీకు అంతే సెటైర్ రాయడం అనేది చాలా తక్కువ మంది, అంటే మన మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అనమాట, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది. సో అట్లాంటి ఒక సెటైర్ రాయడంలో ఐ థింక్ విజయ్ దగ్గర నేను చూసిన ఐడియా అంటే జంగ్లీపట్నం అని కానీ, లేకపోతే మీరు ఇందాక తుట్టె కులం అనే ఒక కులాన్ని దాన్ని తీసుకొని కానీ, లేకపోతే ఒక బేసికల్ ఒక ఇమాజినరీ ప్లేసే కాదు, ఇమాజినరీ ఒక కాస్ట్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఒక ఫన్ జనరేట్ చేయడం కానీ, అది చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటాం కానీ దాని వెనకాల ఒక డీప్ సెటైర్ ఉంటుంది. అది కాస్త అది 2 సార్లు చూస్తే థియేటర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది చెప్పినప్పుడు నాకు అది చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఇదే పాయింట్ని ఏమైందంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీ నీడ్ నాట్ జస్ట్ యాక్టర్స్ బట్ అట్లాంటి ఎంపవరింగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. అండ్ వాసు గారు కానివ్వండి, భాను గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ గారు, రాజు గారు, వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఇంకా బాగా ఎవాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే మీరు జాతిరత్నాలు ఎంత బాగా పెట్టుకుంటారో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక కామెడీ సినిమాతో ఇక్కడ మేము నించొని మళ్ళీ మాట్లాడుతుంటే మీరు తీసిన ఆ సినిమా, ఈ సినిమా, అలాగే ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుందని మీరు అడగడానికి అంత స్కోప్ ఉండే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రియదర్శి అన్న చెప్పండి. ఒక హీరో బాగా బిజీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇద్దరు బ్యానర్తో కలిపి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఆల్రెడీ పెద్ద బ్యానర్లో సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ డేట్స్ లేవు 2 years వరకు. సో ఒకేసారి 4 ప్రొడ్యూసర్తో ఒకసారి చేయటం అలాగే చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే కొంచెం హాలీవుడ్ యాక్టర్స్ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ రావడం వల్ల బడ్జెట్ కొంచెం అట్లాంటిది ఏం జరగలేదు. బేసికలీ ఏం లేదు, అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే నాకు కథ ముందు నాకు విజయేందర్ గారు చెప్పినప్పుడు ఇస్తున్నామా మనం సెట్ మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరు నాకు అని ఫీల్ అవుతుండే. సో అంటే ఇది కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్నివాస్ గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల క్రితమే ఇది చూసిన నేను బీవీ వర్క్స్ అని, లేకపోతే వైరా కానీ, ఇవన్నీ ఏంటంటే 1 by 1 వచ్చినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎవ్రీబడి కేమ్ విత్ దట్ లవ్ ఫర్ ద స్క్రిప్ట్. అది ఎంత బాగుంది, ఎంత నవ్వుకున్నాం విన్నంతసేపు అని. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి తప్ప అందరికీ నరేషన్ ఇచ్చాడు ఆ మావుడు. సో అందరు విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ ఆర్గానిక్గా జాయిన్ అయ్యి. అంతేగాని
మా రెమ్యునరేషన్లు ఎక్కువయ్యే లేకపోతే అని అంటే ఇన్ని చెప్తుండే బయట. బట్ సో వీ గాట్ లక్కీ. ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ గాట్ లక్కీ టు మీట్ దీస్ పీపుల్. ధ్రువన్, మాకు షాంపూ నిజం అది కూడా చెప్పు తర్వాత. మామూలుగా ఒక సింగర్గా రఘురామ్గా మాకు పరిచయం, తర్వాత మా మధ్యలో లిరిక్ రైటర్ కూడా మారావు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్లో కొడుతున్నావు. సో నీ పేరు మార్చుకోవడం వల్లే ఇలాగ సక్సెస్ అవుతున్నావు అనుకుంటున్నావా, లేదా ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ సూపర్ సక్సెస్, ఇందాక వాసు కూడా బాగా చెప్పారు, పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని దాని గురించి చెప్తాను. పాటలు బాగా వచ్చాయండి, అది ఓకే. అది మీ పేరు మార్చుకోవడం వల్లే. ఆర్ఆర్ ధ్రువన్ అంటే ఆర్ఆర్ అంటే రఘురామే, సో ఆర్ఆర్ ధ్రువన్ ద స్క్రీన్ నేమ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. సో 5 yearsగా అదే పేరులో నేను మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీ నుంచి చేస్తున్నాను. బట్ ఇది నా ఫస్ట్ ఫిలింలా ఫీల్ అవుతున్నాను. ధ్రువన్ గారు తెలియదే అని ఒక సాంగ్ వచ్చింది. సో అక్కడ నుంచి మీరు చాలా ఎక్స్ప్లోర్ అయ్యారు ఇండస్ట్రీలో. సో ఆ సాంగ్ తర్వాతలా చాలా మ్యూజిక్ విన్నాం, కానీ మీ పర్టికులర్ ఫిలిమ్స్ అయితే చాలా తక్కువ కంపోజర్గా. సో ఈ సినిమా చూస్తే మొత్తం కామెడీ జానర్లో ఉంది. ఇలాంటి ఫిలిమ్స్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. మీరు విజయ్ గారు మీరు కన్సల్ట్ అయ్యారా, లేదా ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, ఇందాక శ్రవంతి గారు మీకు మోవా అని పిలిచారు, మోవా. సో దానికి రీజన్ ఏంటి? సో ఏంటి? విజయ్ని అప్రోచ్ అయ్యా. విజయ్ నన్ను అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది ఇంకో ఫ్రెండ్ ద్వారా. సో దాని తర్వాత ఒక చిన్న ఫస్ట్ ఒక లిట్మస్ టెస్ట్లో ఒక సాంగ్ చేసాము. సో దాని తర్వాత అంటే ఒక జీరో స్పేస్ నుంచి స్టార్ట్ చేసాము. అంటే ఏ రెఫరెన్స్ లేకుండా ఒక కొత్త మ్యూజిక్, ఒక కొత్త ప్యాటర్న్లో ఈ ఫిలిం అంటే కామెడీ ఫిలిమ్స్కి మ్యూజిక్ చేయడం అనేది, సాంగ్స్ కామెడీ ఫిలిమ్స్లో దాన్ని కమర్షియల్గా వర్కౌట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా. సో నాకు అది మిత్రమండలి ద్వారా వచ్చింది. అండ్ ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇంకా వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ప్రియదర్శి గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రియదర్శి గారు చెప్పండి. సార్, ఒక హీరోకి హిట్ పడితే మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, ఫ్లాప్ పడితే ఆఫర్స్ అనేవి రావు. మీకు హిట్ ఫ్లాప్ లేకుండా వరుసగా మీకు సినిమాలు ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే నేను అంటే అదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నేను అట్లా ఆలోచించాను. ఎందుకు అంటే నేను ఎక్కడ లక్కీగా ఫీల్ అవుతానంటే ఇలాంటి రైటర్ డైరెక్టర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడంలో లక్కీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఆఫర్స్ అనేది ఏంటంటే అది వస్తుంటే మనం కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము, అవన్నీ వేరే విషయం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దట్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఇకో సిస్టమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళతో వర్క్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. ఇదేదో చాలా డిప్లొమసీగా చెప్పినట్టు ఉంటుంది, కానీ పాయింట్ ఇంతే అన్న. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఈ కథ నేను విని దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి ఎన్నో డ్రాఫ్ట్స్ అయ్యి చేసి డేట్లు కుదిరి యాక్టర్స్ వచ్చేసరికి ఇవాళ టీజర్ అయ్యేసరికి 3 years అయిందా. మనం ఇప్పుడు 2022 అప్పుడు ఫస్ట్లో కలిసాం జనవరిలో, మళ్ళీ వాళ్ళ 25లో. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆడియన్స్. ఐ థింక్ నేను అందరినీ ప్రత్యేకంగా నేను ఆ ప్రేక్షకుల్ని బాగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అనుకుంటా అంతే. అండ్ ఫస్ట్లీ లాస్ట్లీ ఇట్ ఈస్ ద రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నా. విజయ్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, విజయ్ గారు, మీరు రీసెంట్ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, ప్రసాద్ బెహ్రా అంటే ఎవరికి తెలియనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, ప్రసాద్ బెహ్రా అంటే అందరికీ తెలిసిన తర్వాత హ్యాపీనెస్ పోయింది అని. అంటే ఇప్పుడు వచ్చిన నేము, ఫేమ్ ఇవన్నీ ఇబ్బందిగా మారాయి ఏంటండి? బయట సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం సార్, అదే ఇబ్బంది పెద్దగా. కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. అదే సార్, అంతే సార్ ఆన్సర్, అంతే సార్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ మిత్రమండలి టీమ్. మళ్ళీ ట్రైలర్ లాంచ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఒక్క క్వశ్చన్. చెప్పండి. హాయ్ అండి, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రిన్స్ కామెడీ లాగా అనిపిస్తుంది, బట్ ఒక పాయింట్లో ఏంటంటే అది కూడా ఇప్పుడు బోర్ కొట్టేస్తుంది అనిపించేలాగా ఉంటుంది. బట్ ఈ సినిమాలో కామెడీ ఎలా ఉండబోతుంది అంటే? కామెడీ అంటే ఎలా ఉండబోతుందంటే ఒక కైండ్ ఆఫ్ నా స్టైల్లో ఉంటుంది. నా స్టైల్ మీకు తెలియదు కదా, ఆ స్టైల్ ఏమన్నా మీకు ఎక్కితే అది సెట్ అవుతుంది. దాంట్లో మీరు చూసిన తర్వాత స్టైల్ ఉంది, బాగుంది అనుకుంటే
నేను బతికి పెట్టబడ్డట్టు కాదు కాదు, మీరు అడగాల్సింది మా డైరెక్టర్ గారికి క్రింజ్ అంటే ఏంటి అని అడగని చెప్తారు. క్రింజ్ అంటే ఏంటి మామ? క్రింజ్ క్యాష్ ఇప్పుడు క్రింజ్ అంటే నువ్వే కదా మామ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ షో రాగ్. చెప్పు ఫాస్ట్. ఇంతకు ముందు మాట్లాడుతూ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడారు మీరు. సో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? సో ఈ సినిమాకి కాదు, ఆయన చెప్తేనే ఈ కాస్ట్యూమ్ వేసుకోవచ్చు. కాస్ట్యూమ్ డిజైనర్ అంటే మోయిన్. మరి ఈ కాస్ట్యూమ్కి ఈ సినిమాకి ఏంటి సంబంధం? అంటే చాలా యూనిక్, అంటే ఇప్పుడు వరల్డ్ కూడా చాలా యూనిక్ ఉంటుందండి, కాస్ట్యూమ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో అంటే ఒకసారి టీజర్ చూస్తారు. నా సినిమాలో అట్లా ఏం లేదు, నా సినిమా అన్న చెప్తున్నాడు. థ్యాంక్ యూ